ప్రియ దైవ జనాంగమ లేఖనాన్ని చూస్తున్నారు కదా. యేసుక్రీస్తు వారు తమ స్వస్థలముకు నజరేతుకు దాని పరిసర గ్రామాలకు వచ్చాడు. అక్కడ ప్రజలు అంతకు పూర్వమే ఒకసారి ఆయనను తృణీకరించారు. అప్పుడు ఆయన వారికి మరొక అవకాశాన్ని ఇవ్వాలనుకున్నాడు. ప్రియులారా, నజరేతు ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఆయన అధికారంతో బోధించాడు. వారు ఆయన జ్ఞానాన్ని, అద్భుతాలను చూసి ఆశ్చర్యపడ్డారు. ఇతర బోధకుల వల్ల యేసు బోధించలేదు. అయితే యేసు తన గ్రామస్తులను గ్రహించారు. ఆయన బాలుడిగా ఉన్న దినాలను గుర్తుకు తెచ్చుకున్నారు. అతడు తమలో ఒకడిని గ్రహించి అసూయపడి ఆగ్రహించి ఆయన విషయమే అభ్యంతరపడ్డారు. ఇతడెవడు మనకు బోధించడానికని వారు చిరాకు పడ్డారు. అతడు వడ్లవాడు కుమారుడి కదా అన్నారు. ప్రియులారా, ఇలాంటి తృణీకరణ అతి సాధారణం. మన స్వస్థలం నుండి ఎవరైనా పేరు ప్రఖ్యాతులు పొంది తిరిగి వచ్చి మనకే బోధిస్తే మనకిష్టం ఉండదు. అసూయ వలన అతన్ని తృణీకరిస్తారు. అయినను అతడు వేరే ప్రాంతానికి వెళ్తే ఘనత దొరుకుతుంది.